దక్షిణాఫ్రికాతో సిరీస్ అయింది. ఇప్పుడు కొత్త సంవత్సరం మరో వన్‌డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆతిథ్య జట్టు టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్‌డే సిరీస్‌తో తలపడనుంది. అయితే తొలి వన్‌డే ఆదివారం వడోదర క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే స్పోర్ట్స్, క్రికెట్ అలాగే క్రికెట్‌కి సంబంధించిన ఎన్నో విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. అయితే స్టార్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, రన్వేషన్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడటం కన్ఫర్మ్ అయిపోయింది. ఇది అభిమానులకి చాలా ఉత్సాహపరిచే ఒక విషయం అని చెప్పొచ్చు. ఓపెనింగ్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ దిగనుండగా వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ కన్ఫర్మ్. ఇక 4వ స్థానంలో ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అర్ధ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కూడా మంచి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడు. అయితే వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్టంప్స్ దగ్గరుంటాడు. ఇక ప్లేయింగ్ 11లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కూడా చేస్తాడు. దీంతో రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఎందుకనంటే రిషబ్ పంత్‌కి గాయం కూడా అయిందనమాట. సో, తనకి రాక వచ్చిన ఒక అవకాశం దూరమైనట్టే. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బరిలోకి దిగే అవకాశం ఉంది. మోస్ట్‌లీ వాషింగ్టన్ సుందరే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే సుందర్ ప్రస్తుత ఫామ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. తనకి కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కడం చాలా పటిష్టంగా ఉంది. ఇక గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని చూసుకుంటారు. స్పిన్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్, జడేజా, సుందర్ వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. జడేజా అండ్ సుందర్ ఇద్దరు కూడా ఆల్ రౌండర్స్ కాబట్టి ఇది భారత్‌కు అద్భుతమైన అడ్వాంటేజ్. సో, ఇప్పుడు భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది అంటే శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్, సుందర్, జడేజా, సిరాజ్, రాణా, ప్రసిద్ కృష్ణ, అలాగే కుల్దీప్ వీళ్ళు ప్లేయింగ్ 11లో చోటు సంపాదించుకుంటారు. రేపు మధ్యాహ్నం 1:30కి అంటే మన భారత కాలమానం ప్రకారం స్టార్ట్ అవుతుంది. సో, ఈ సిరీస్ ఈ వన్ డే సిరీస్ అనేది విరాట్‌కి, రోహిత్‌కి చాలా మంచి విషయం అని చెప్పొచ్చనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.